వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ ఛానల్లో మనకి బాగా డెవలప్ అవుతున్న ఏరియా నార్సింగి విని ఉంటారు. ఆ నార్సింగి దగ్గరలో మంచిరేవుల అనే గ్రామం ఉంది. అక్కడ ఒకటి మనకి గేటెడ్ అంటే ఒక 10 విల్లాస్ అనమాట. అందులో ఒక విల్లా సేల్కి ఉంది. దీన్ని మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో మనకి ఏ విధంగా ఉన్నది మీకు అటు 5 విల్లాసు ఇటు 5 విల్లాసు. సో ఇంటర్నల్గా లోపల వాళ్ళు ఫర్నిచర్ తోటే సేల్ పెట్టారన్నమాట. సో టీవీ, ఏసీస్, ఇంకో కార్ట్స్ అన్నీ. సో కంప్లీట్ ఇంటీరియర్ అంతా అయిపోయింది. కాకపోతే లిఫ్ట్ ఫెసిలిటీ ఒకటే లేదన్నాము. ఎగ్జాక్ట్గా మనకి నార్సింగ్కి అతి దగ్గరలో 1 కిలోమీటర్, అలాగే ఓఆర్ఆర్కి 1 కిలోమీటర్ లోపల ఉన్నది. సో మన వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఏంటన్నది క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట. ఈ విల్లా ఎలా ఉన్నదన్నది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ విల్లాలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట, హాలు. సో సోఫా అంతా వెల్ ఫర్నిష్డ్. అలాగే ఇక్కడ మన టీవీ కూడా ఉంది. ఈ టీవీ, సోఫా కంప్లీట్ ఫర్నిచర్ తోటి ఇది సేల్కి ఉందన్నమాట. ఇది G+2 విల్లా. ఇక్కడ నుంచి మన హాల్లో నుంచి టీవీ పక్కగా మనకి వెళ్తే లోపలికి మనకి హాల్ నుంచి ఇక్కడ డైనింగ్ ప్లేస్ అది. సో 8 చైర్స్ డైనింగ్ టేబుల్తో సహా ఇది సేల్కి ఉన్నదన్నమాట. అక్కడ మనకి పూజా మందిరం చిన్నగా ఒకటి ఉన్నది, ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనుకుందాం. ఈ డైనింగ్ సెట్ 8 మెంబర్స్ కూర్చున్నది. చాలా బాగుంది, డీసెంట్గా ఉందన్నమాట, స్టోన్ అది వేసి. సో మనకి ఇక్కడ కొంచెం బయటకు వస్తే మనకి కనిపించేది కిచెన్ అన్నమాట. ఈ కిచెన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా చిమ్నీ, సో అదర్ థింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి అనమాట కిచెన్లో. సో చిమ్నీ, ఓవెన్, ఫ్రిడ్జ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా దాన్ని సేల్కి ఉందన్నమాట. సో బయట యూటిలిటీ ఏరియాలోంచి ఇట్లా మనం బయటకు వెళ్తే కిచెన్లోంచి మనకి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది. సో ఆ విధంగా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఈ 3 సైడ్స్ కూడా బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఆ సెట్ బ్యాక్ ఈ విధంగా ఉంటుందన్నమాట. అంతా యూటిలిటీ ఏరియా, ఇది సెట్ బ్యాక్ ఏరియా. ఇది ఒక సైడు, అది మనం చూపించేది రెండో పక్కన అనమాట. అయితే మొక్కలు వేసుకోవడానికి మాత్రం ఇక్కడ ఏం లేదు, ముందు మాత్రం ఉన్నది. సో ఈ G+2 కాబట్టి ఆ హైట్ ఆ విధంగా కనపడుతుంది. మళ్ళీ బ్యాక్ మనం వెళ్ళిపోదాం ఇంట్లోకి. సో ఇక్కడ నుంచి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉన్నది. ఆ బెడ్రూమ్ కూడా కార్ట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఈ ఫర్నిచర్ తోటి ఇది అమ్మకానికి ఉందన్నమాట. సో కబోర్డ్స్ అన్నీ, అలాగే అటాచ్డ్ వాష్రూమ్. సో అటాచ్డ్ వాష్రూమ్ కూడా కంప్లీట్ బ్రాండెడ్ వాడటం జరిగినాయి. సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం అనమాట. ఆ స్టైర్ కేస్ కూడా విశాలంగా ఉన్నది. సో 3 ఫీట్ మెట్లు వెడల్పుగా ఉంటుంది, కంఫర్టబుల్గా మనం ఎక్కొచ్చు. సో లిఫ్ట్ లేకపోయినా కూడా మనకి అంత ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే 3 ఫ్లోర్స్ ఎక్కడానికి కూడాను. సో ఈ విధంగా ఉందన్నమాట. ఫ్లోర్ నుంచి లెఫ్ట్కి ఇట్లా వెళ్తే మనకు వచ్చేది మాస్టర్ బెడ్రూమ్. కార్ట్స్, ఆ విధంగా ఏసీస్, సో కబోర్డ్స్, వార్డ్రోబ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, ఏసీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టీవీ యూనిట్. ఇక్కడ మనకి వాష్రూమ్లోకి వెళ్తున్నప్పుడు కూడా లోపల కొన్ని సెపరేట్గా మళ్ళీ కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. డ్రెస్సింగ్ ఏరియా దగ్గర అవి చూడొచ్చు ఇందులోనే. సో ఇది వాష్రూమ్ బయట డ్రెస్సింగ్ ఏరియాలో ఉన్న కబోర్డ్స్ ఇవి. ఇకపోతే ఇటు సైడ్ కొన్నది వాష్రూమ్ ఇది. సో ఈ విధంగా వల్ల మనకి
హాల్లోకి వస్తే ఫస్ట్ ఫ్లోర్ హాల్లో ఇది. సో జూలా కానీ ఈ ఫ్యాన్స్ కానీ ఆ విధంగా ఉన్నాయి. కంప్లీట్ యాజ్ ఇట్ ఈజ్ ఏమున్నాయో అవి వాటితోటి దీనికి సేల్ ఉందన్నమాట, సేల్ చేయడం జరుగుతుంది. సో ఓనర్ ఏం తీసుకెళ్ళట్లేదు, వెళ్ళేటప్పుడు అన్ని ఐటమ్స్ అన్నీ ఆ విధంగానే ఫర్నిచర్ వదిలిపెట్టేస్తారు. సో ఇది కిడ్స్ బెడ్రూమ్లో ఉన్న డబుల్ కాట్, అది 6x6. సో వార్డ్రోబ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే టీవీ యూనిట్, చిన్న టీవీ కూడా ఉన్నది. ఆల్మోస్ట్ అలా అన్ని రూమ్లో కూడా ఏసీలు టీవీలు ఉన్నాయన్నమాట. సో దీనికి మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇట్లా బ్యాక్ సైడ్కి వెళ్తే చిన్న డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది. సో కిడ్స్ బెడ్రూమ్ చూసారు కదా. ఇక మనకి హాల్లోంచి బయటకు వస్తే మనకి ఇంకొక చిన్న గెస్ట్ బెడ్రూమ్ ఒకటి ఉన్నది. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ వచ్చినాయి అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ వచ్చింది. టోటల్గా 4 బెడ్రూమ్స్ ప్లస్ థర్డ్ ఫ్లోర్లోకి వెళ్తే హోమ్ థియేటర్ అనమాట. అంటే 4 బెడ్రూమ్స్ ప్లస్ హోమ్ థియేటర్. ఇది గెస్ట్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఈ విధంగా అయిపోయినాయి. సో ఇక్కడ మాత్రం కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది బయట. దీనికి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ లేదు. ఇది మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో మనకు ఉన్నది ఏంటంటే ఒకటి హోమ్ థియేటర్. ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా స్టైర్ కేస్ ఈ విధంగా కంఫర్టబుల్గా ఉంది. సో సెకండ్ ఫ్లోర్లోంచి మనం హోమ్ థియేటర్కి ఎంటర్ అయ్యే ముందు స్టైర్ కేస్ మీద ఈ విధంగా వెళ్ళొచ్చు మనం. సో ఇమీడియట్గా మనం ఎక్కిన తర్వాత టెర్రస్ మీదకి బయటకు వెళ్ళడానికి గ్లాస్ డోర్స్ ఇచ్చారు. అది ఈ మనకి క్లియర్గా కనిపించేది కోకోపేట, నార్సింగ్ నియర్ బై మనకి ఎంత డెవలప్ అయిందనేది కూడా మనం పైనుంచి వ్యూ చూడవచ్చు అనమాట. ఈ విల్లాస్ ఈ విధంగా ఉంటుంది. విల్లాస్ లోపల బయట అంటే కమ్యూనిటీలో ఈ విధంగా ఉంటుంది. ఇట్లా బయటకు చూస్తే మనకి కనిపించేవన్నీ కోకోపేట, నార్సింగి నియర్ బై మనకి అప్రోచ్ అనమాట. సో ఈ విధంగా చూడవచ్చు. బయట టెర్రస్ పైన ఉన్న ప్లేస్ ఇది. ఇంకా ముందు దగ్గరలో కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొన్ని కొత్త విల్లాస్. ఆ క్రేన్ కనిపిస్తుంది కదా, అవన్నీ కొత్త విల్లాస్ ఇది. ఓఆర్ఆర్ కూడా ఇది బాగా దగ్గరలో ఉంది, 1 కిలోమీటర్ లోపల ఉంది.